ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి, క్యూ కడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ప్రముఖ హెలికాప్టర్ల తయారీ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుందని, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి దక్కబోతుంది, అసలు ఏ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ తయారు చేసేటువంటి ఈ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగానే హెలికాప్టర్ల తయారీ చేసేటువంటి ఒక కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందన్నట్లుగా, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా, దాని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, ఏ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది, ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతుంది, ఎక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది, ఎంతమందికి ఉపాధి దక్కబోతుంది అంటే ఏం చెప్తారు? ఇది ఫ్రాన్స్కి చెందిందండి. అంటే ఎయిర్ బస్ అంటారు కదా, హెలికాప్టర్ల తయారీ సంస్థ. అది H125. దీనివల్ల ఏంటంటే మనకి ఒక్కసారికి అంటే దీని గంటకి 289 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇప్పుడు ఈ సరిహద్దు పహారా లేకపోతే విపత్తుల సమయంలో లేదు, ఇప్పుడు మనకి బాగా పర్యాటకం కూడా విస్తరిస్తోంది కాబట్టి పర్యాటక రంగానికి సంబంధించి కూడా ఈ హెలికాప్టర్లు వాడుకోవచ్చు. సో దీనికోసం మీరు అన్నట్టుగా వేల కోట్ల అవుతాయి, లక్షల్లోనే ఉండొచ్చు, మనకు తెలియదు. 50,000 కోట్ల, 1,00,000 కోట్ల ఇంకా ఒక అంచనాకి రాలేదు. దీన్ని అయితే ఇప్పుడు యాక్చువల్గా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఆ కంపెనీ మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన కియా వస్తుంది అనంతపురం దగ్గర. సో ఇప్పుడు అనంతపురం దగ్గరే భూములు చూడమని, అంటే ఆ రాయలసీమలో అక్కడ దీనికి అనువుగా ఎక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ మనం వాళ్ళకి ఇవ్వగలం, అంటే కొన్ని వేల ఎకరాలు ఇవ్వగలగాలి కదా. మీకు ఈ రోజు చూసుకుంటే కనుకైతే మనకి భూమి దొరికేది ఒక ఏపీలోనే. ఇది దేనికైనా సరే మనకి చాలా విస్తారంగా ఇది భూములు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే దీనికోసం 4 రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ ఇప్పుడు ఆ కంపెనీ చంద్రబాబు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని చూసి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కరెక్ట్, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ దావోస్ వెళ్తున్నారు ఆయన. దావోస్లో కూడా ఆయన ఎన్నో మాట్లాడబోతున్నారు, మన ఏపీ గురించి చెప్పబోతున్నారు, ఏపీకి చాలా కంపెనీలు తీసుకురావాలని అనుకుంటున్నారు, పెద్దలతో సమావేశం అవ్వాలి, సీఈఓలతో ఆలోచిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఒకప్పుడు దావోస్ అంటే మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో మాట్లాడుతున్నాం. అది చాలా దూరమైన ఇదే మనకి. అంటే దావోస్ అంటే మనకి కాదు, అది మనకి చెందింది కాదు అన్నట్టుగా ఉండేది. అంతకుముందు దావోస్ అంటే చంద్రబాబు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక అఫ్కోర్స్ దావోస్ అంటే చంద్రబాబే. సో చంద్రబాబుకు ఉండే క్రెడిబిలిటీ అన్నారు, మీరు కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబుని చూసే ఇవాళ కంపెనీలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ పొటెన్షియాలిటీ చూసే వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెడితే అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది, ఒక పక్క కియా వస్తుంది, ఒక పక్క ఐటీ కారిడార్ డెవలప్ అవుతుంది, ఇది అది అనేం లేదు, పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి. అంటే మీకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. పోర్ట్లు కూడా కడుతున్నారు, ఎయిర్పోర్ట్స్ కూడా కడుతున్నారు, అంటే కొత్తవి ప్రపోజల్స్ ఉన్నాయి, ఇంకా 5-6 మనకి. సో ఏ రకంగా చూసుకున్నా అభివృద్ధి పదంలో పయనిస్తోంది కాబట్టి యువత కూడా మనకు దొరుకుతారు, అంటే చదువుకున్న యువత, మీకు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా. సో మీరు అన్నట్టుగా ఉపాధి దొరుకుతుంది, అక్కడ ఒక కొత్త కంపెనీ వస్తుంది, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రాయలసీమ వెనుకబడిన జిల్లా అని ఒకప్పుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా రాయలసీమ టాప్లో నిలుస్తుందేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి కదండి. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చిందంటే మీకు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఆహారం పెరుగుతుంది, అంటే హోటల్స్ పెరుగుతాయి,
తర్వాత మీకు రెస్టారెంట్స్ పెరుగుతాయి. దీనివల్ల కొంతమందికి అంటే కనీసం 100 మందికి 1000 మందికి ఉద్యోగాలు వస్తాయిగా, పనులు దొరుకుతాయిగా. సో అందరూ కూడా రిచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంతకాలం గోదావరి జిల్లాలో లేకపోతే కృష్ణా గుంటూరు కాకుండా అటు వైజాగ్ కాకుండా ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందిందంటే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో జిల్లాల నుంచి కూడా ఇప్పుడు అంటే అమరావతి వైపు లేదా విజయవాడ వైపు లేదా హైదరాబాద్ వైపు ఎంతోమంది అంటే ఉపాధి కోసం తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడే కనుక కొన్ని ఫ్యాక్టరీలు కనుక పడితే వారందరూ కూడా అక్కడే ఉపాధిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా కరోసీమ కాస్త అందరికీ అంటే ఏమనాలి, కడుపు నింపే సీమగా మారుతుంది. అంటే రాయలసీమని రత్నాల సీమ చేస్తానంటూ కూడా మొన్న కూడా చంద్రబాబు గారు మాట ఇచ్చారు. కరెక్ట్. అంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల హయాంలో మనందరికీ తెలుసు రత్నాలు వీధుల్లో రాసులు పోసి అమ్మేవాళ్ళని. సో రత్నాలు అక్కర్లేదు, కడుపు నిండా అన్నం దొరుకుతుంది ముందు. అంతకు మించి ఏం కావాలండి మనిషికి? కరవసీమ కడుపు నిండా అన్నం దొరికే సీమగా మారితే ఇంకంతకు మించిన అవకాశం ఇంకేం అక్కర్లా. అంటే మనిషికి కావాల్సింది ఫస్ట్ కడుపు నిండాలి. కడుపు నిండితేనే ఆలోచన అనేది సవ్యంగా వస్తుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఒక పట్టెడు మెతుకులతోటి ఇదంతా కూడా ఉన్నాయి మనకి. కాబట్టి ఇవాళ ఇన్ని రకాలుగా ఈ ఎయిర్ బస్ నిజంగా వస్తే కనుకైతే మనకి ట్రాఫిక్ సమస్య కూడా నియంత్రించవచ్చు. అంటే మనకి ప్రయాణానికి అనుకూలంగా ఉండొచ్చు, మనకు తెలియదు. హెలికాప్టర్స్ పెరిగితే అంటే ఈ ఎయిర్ బస్సులు కనుక మామూలు ప్రయాణాలకు కూడా వినియోగించుకునే స్థాయికి చాలామంది ఉంటారు కదా గొప్పవాళ్ళు. దే కెన్ యూటిలైజ్ దట్. అంటే కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఉంటే అంటే దగ్గర ప్రదేశాలకు వెళ్ళటానికి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇది కార్లో లేకపోతే ట్రైన్స్ ఇవన్నీ కాకుండా ఈ సౌకర్యం వచ్చింది అనుకోండి, కొంచెం ట్రాఫిక్ నియంత్రణ కూడా జరుగుతుంది. ఎన్ని ఎకరాల భూమిని ఆశిస్తుంది ఇప్పుడు ఈ హెలికాప్టర్ల తయారీ కంపెనీ? 1000 ఎకరాలు అయితే కావాలండి. ఎగ్జాక్ట్గా ఇంత అని మనం చెప్పలేము. కనీసం ఒక 5-6 వేల ఎకరాలు, 10,000 ఎకరాలైనా కావాలేమో కదా. అంటే మనకు అందాజా, మనకు అంత ఐడియా లేదు దాని మీద. ఒక కంపెనీ పెట్టడానికి ఎంత కావాలి అంటే మనం ఎంత కాదనుకున్నా 10,000 ఎకరాలైనా కావాలి మనకి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి మనకి మనం ఎంత చెప్పుకున్నాము, 12 ప్లస్ అదొక 9,000, 22,000 దాకా ఉంది. సో పోనీ దీనికి ఎంత చూసుకున్నా ఒక 10,000 ఎకరాలు అవసరం ఉంటుంది, ఎంత కాదనుకున్నా. అంటే మినిమంలో మినిమం మనం మాట్లాడుతున్నాం, ఇంకా ఎక్కువే కావాల్సి ఉండొచ్చు, మనకు తెలియదు. ఏది ఏమైనా కూడా ఇవాళ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టబోతున్నారండి. నిజంగా ఫ్రాన్స్ కంపెనీ కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళు నక్కతోక తొక్కినట్టే, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పథంలో పయనించినట్టే. ఓకే, ఏంటి అసలు ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది ఈ కంపెనీ అంటే ఏం చెప్తారు? అది లక్షల కోట్లు అంటున్నారండి, ఎగ్జాక్ట్గా తెలియదు మనకి ఇంకా. అది అంటే అంత దూరం రాలేదు. ఒకసారి ఎంఓయూలు అవన్నీ అయ్యాక ఇవన్నీ కూడా వివరాలు మనకు బయటకు వస్తాయి. సో ముందు వాళ్ళు టెంటేటివ్గా వాళ్ళు మేము వస్తాము అని ఒక మాట కనుక చెప్పగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాస్ట్గా జరిగిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.